రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత ఖరీఫ్లోనైతే మా వరి నాటు వేసి దాదాపుగా 20 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. ఈరోజు వచ్చేసి మా ఫీల్డ్లోనైతే నేనైతే యూరియా చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. యూరియాతో పాటుగా నేనైతే అధికంగా పిలకలు రావడానికి, నెక్స్ట్ వచ్చేసి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి కొన్ని రకాల అడుగు మందులు అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఫీల్డ్లో నేను మొదటి దఫా ఎరువులు ఏమి వేస్తున్నానో సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉండడం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దాదాపుగా మనకైతే మొదటి దఫా ఎరువులు సకాలంలో వేస్తేనే మంచి పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే నేను 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య సమయంలో వేద్దాం అనుకుంటున్నా. అదే సమయానికి అయితే ఎరువులు అయితే చల్లడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ముందుగా ఏంటంటే మా ఫీల్డ్లో వచ్చేసి మనకు 24 నుంచి 25 రోజుల లేతనార అయితే నాటడం అయితే జరిగిందనమాట. అందుకని ఒక 5 రోజులు లేట్ అయినా ఏం కాదన్న ఉద్దేశంతో నేనైతే 20 రోజులకు అయితే చల్లడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు మొదటి దఫా ఎరువులు అనేది మనకు ఖరీఫ్లోనైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రబీ సీజన్లో మనం పెట్టుబడి ఎక్కువ పెట్టినా కానీ మనకైతే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే వర్షాలు అయితే రావు. కానీ మనకు ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి మనకు వేసిన నుండి ఎరువులు ఏవైతే ఉన్నాయో మనకు ఫీల్డ్ని ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిలకలు అనేది అధికంగా రావాలన్నమాట. ఏమవుతుందంటే మనకైతే రైతుకి అయితే నష్టం ఉండదు. ఎందుకంటే ఒకవేళ అధికంగా వర్షాలు వస్తే మాత్రం ఫీల్డ్ అయితే ఎత్తు పెరిగిపోయి మన కోత సమయంలో కింద పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి రైతు మిత్రుడు మనం వేస్తున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో అది అంటే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరువులు వేసినట్లయితే మనకైతే సమస్యలు అయితే ఉండనమాట. మొదటగా వేస్తున్నటువంటి ఎరువు వచ్చేసి 3-15లకు సంబంధించిన ఎరువు మనం దాదాపుగా నేనైతే అడుగు ముందు అయితే 20-0-13 అయితే చల్లడం జరిగింది ప్రధాన పొలానికి. అయితే ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అంటే యూరియాతో పాటుగా ఈ 3-15లకు సంబంధించినటువంటి ఎరువు బస్తాలు అయితే చల్లడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకు 3-15లో అయితే ఎన్పీకే మన నత్రజని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి భాస్వరం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి పొటాష్ ఉంటుంది అనమాట. 3-15లో మనకు ఏంటంటే పొటాష్ అనేది మొక్కల రోగనిరోధక శక్తి పెంపొందించడానికి, నెక్స్ట్ వచ్చేసి యూరియా అనేది మనకు పిలకలు రావడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే భాస్వరం అనేది కూడా మనకు ఇతరత్ర ఏవైతే పోషకాలను తీసుకోవడానికి, వేరే వ్యవస్థ పెరగడానికి అన్ని విధాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే వరి పొలాల్లో కావచ్చు, ఇతరత్ర ఏవైనా పొలాల్లో మనకైతే భాస్వరం నిల్వలు పెరిగిపోయినాయి. అందుకని భాస్వరాన్ని తగ్గించుకున్నట్లయితే మనకైతే కొంచెం వరకు తెగుళ్ళను కూడా అదుపులో పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చౌడు పారిపోవడానికి ప్రధాన సమస్య కారణం అని కూడా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను దీంతో పాటుగా ముఖ్యంగా ఇంకా ఏంటంటే నేను ఆల్రెడీ ఎరువు అయితే కలిపి అయితే పెట్టుకోవడం జరిగింది. పొటాష్ కూడా వేస్తున్నాను దీంట్లో. ఎందుకంటే మనకు పొటాష్ అనేది మనకు ఈ 3-15లో కూడా కొద్దిగా పొటాష్ అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం పొటాష్ కలిపి చల్లుకున్నప్పుడే, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఏదైతే పొటాష్ ఉందో మనకు మొక్కకు అందడానికి స్లోగా అందుతుంది. ఎందుకంటే అడుగు మందు అనేది మనం ఆఖరిదంలోనే వేస్తేనే మనకు అడుగు మందు అనేది తొందరగా మొక్కకు అందుతుంది. ఎందుకంటే మనం పైపాటుగా చల్లుతుంది కాబట్టి అడుగు మందు అనేది మనం దీంట్లో పొటాష్ ఉన్నా కానీ నేను సపరేట్గా పొటాష్ అయితే చల్లడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పొటాష్ అనేది మనకు తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క అంటే విడిగా ఎప్పుడైతే పొటాష్ చల్లుతున్నామో మనం మొక్క అనేది తొందరగా అందడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా పొటాష్ ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే మనకు స్లోగా అందడానికి అయితే అవకాశం ఉంది. అందుకని ఈ ఎరువు బస్తా కూడా ఎందుకు వేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక స్లోగా అందించినా కానీ మొక్కకైతే పోషకాలు అయితే కొద్దిగా లేట్ అయినా అందుతాయి. ఉద్దేశంతో మొత్తం పూర్తిగా కాకుండా ఈ మిక్సింగ్లో వేస్తే బాగుంటుందన్న ఆలోచనతో నేనైతే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అధికంగా పిలకలు రావడానికి అయితే నేనైతే మెరీనో గోల్డ్ అయితే చల్లడం జరుగుతుంది. మనకు డోసేజ్ వచ్చేసి ఎకరానికి 2 కేజీలు చల్లుకోవాలి. మనకు 2 కేజీలు అనేది సరిపోదు కాబట్టి నేనైతే 4 కేజీలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు 2 కిలోలు వేస్తే మనకు అది అంత మనం వేస్తుండే మోతాదులో అంటే యూరియాలో కావచ్చు ఇతరత్ర ఎరువులు కలిపి చల్లినా కానీ మనకు మోతాదు అనేది సరిగ్గా పడదన్న ఉద్దేశంతో నేనైతే ఒకేసారి 4 కేజీలు వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా ఖర్చు అయినా ఏం పర్వాలేదు అన్న ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. మనకు 2 కేజీలు వచ్చేసి 360 రూపాయలు పడ్డది. నేను 4 కేజీలు వచ్చేసి ఒక ఎకరానికి అయితే చల్లడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ సీడ్ గ్రానుల్స్ అనేది అధికంగా మనకు పిలకలు రావడానికి అయితే దోహదం చేస్తుంది. ఎందుకంటే ముందుగా ఏంటంటే ఖరీఫ్లోనైతే మనకైతే ఫీల్డ్ అయితే ఎత్తు పెరగొద్దు. మెయిన్గా ఏంటంటే ఫీల్డ్ అనేది ఎత్తు పెరగొద్దు, మనకు పిలకలు రావాలి, ఎత్తు పెరగకుండా చూసుకోవడంతో పాటు ఇంకా ఏంటంటే తెగులు కూడా తక్కువ రావాలన్న ఉద్దేశంతో నేనైతే ఇటు పొటాష్ కావచ్చు, ఇటు ఏవైతే ఉందో ఈ అడుగు మందు కావచ్చు, ఈ పిలక గుళికలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి యూరియా కూడా చల్లుతున్నాయి. ఎందుకంటే మనకు ప్రధానంగా కూడా మనం పూర్తిగా నత్రజని వేయకపోయినా కానీ పైరు అనేది ఎదగదనమాట. నత్రజని ఎరువు పైన ఆధారపడకుండా ఉంటే కూడా మనకు ఫీల్డ్ అనేది ఎత్తు పెరగదు అన్న ఉద్దేశంతో నేనైతే ఒక 20 నుంచి 25 కేజీల యూరియాని ఒక ఎకరాకి అయితే చల్లడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడుగు మందు కూడా నేనైతే
అయితే ఒక 15 కిలోలు చల్లడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాష్ కూడా ఒక 15 కేజీలు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో సీడ్ గ్రానువల్స్ ఇవి కూడా నేనైతే ఒక 4 కిలోలు అయితే ఒక ఎకరాకి వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది నేను మా ఫీల్డ్లో వేస్తున్నటువంటి మొదటి ఎరువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ప్రధానంగా ఏంటంటే మనకు సీడ్ గ్రానువల్స్ అనేది ఖచ్చితంగా మనం వేసుకున్నట్లయితే ఇంకా అదనంగా పిలకలు రావడానికి అయితే దోహదం చేస్తుంది మనకు. ఎందుకంటే మనకు మంచి యాజమాన్యంతో పాటు మంచి ఎరువులు అందిస్తేనే మనం అయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మెరీనో గోల్డ్లో మనకు దాదాపుగా 2% మాత్రం సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఇంతకుముందు వాడినటువంటి రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి ఏదేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈసారి మెరీనో గోల్డ్ అయితే తీసుకురావడం జరిగింది. చూద్దాం, మెరీనో గోల్డ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎరిజ్వాల్దే ఇంకొకటి కూడా ఉంటుంది మనకు న్యూట్రియంట్స్. ఇది కూడా మనకు వేగంగా మనకు అంటే దాదాపుగా ఏంటంటే పిలికలు రావడానికి దోహదం చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నేనైతే దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా అంటే యూరియా పైన ఆధారపడితేనే మనకు పిలికలు అనేది రావు. అందుకంటే ఈ కాంబినేషన్లో ఈ ఎరువు కాంబినేషన్లో నేనైతే చల్లడం అనేది జరుగుతుంది. అందుకనే నేనైతే కొద్దిగా ఖర్చు అయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో నేనైతే మొదటి దఫా ఎరువులు అయితే ఈ విధంగా చల్లడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా మొదటి దఫా ఎరువులు ఏమి వేస్తున్న దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు ఇతరత్ర రైస్ మిత్రులు కూడా తెలవడం జరుగుతుంది. అంటే పలానా ఎరువులు కూడా కలిపి చల్లుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది నేనైతే మా మొదటి దఫా ఎరువులలో వేస్తున్నటువంటి సమాచారం అయితే ఇదనమాట. ఒక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.